యేసు పుట్టాడని. యేసు పుట్టిన పిమ్మట చదవండి, ఆ తర్వాత ఏం జరిగింది? యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు. ఇక్కడ ఆగుదాం. ఈ జ్ఞానులు ఆ దేశస్థులు కారు, పరాయి దేశస్థులు. అర్థమైందా? ఆ దేశస్థులు కారు, తూర్పు దేశస్థులు. ఎవరు వీళ్ళు? జ్ఞానుల అజ్ఞానుల? ఎందుకు జ్ఞానులు అన్నారంటే బైబిల్ పండితుల ప్రకారం వీళ్ళు అంతరిక్షంలో పరిశోధన చేసేవాళ్ళు. అర్థమైందా? ఎక్కడ పరిశోధన చేస్తారు? అంతరిక్షంలో. అమ్మా జాగ్రత్త వినండి రా, జాగ్రత్త వినండి. వాక్యం చెప్పాడు వినండి. మీకు శ్రద్ధ లేకపోతే మైకి పెట్టి వెళ్ళిపోతా. మీ వల్ల ఆగిపోద్ది మొత్తం. 4 మాటలు దేవుడి మాటలు చెప్తున్నా. పరిశోధన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు జబ్బో, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు జ్వరం అండి, ఎన్ని మందులు వాడిన తగ్గట్లేదు, కడుపులు నొప్పండి. కరోనా టైంలో మన పక్కకు వచ్చి ఓహో ఓహో అని దగ్గడు అనుకోండి, ఏం చేస్తావు? పారిపోతావు, లేకపోతే సస్తావు. ప్రియారా, డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఏం జబ్బు ఇదని తెలియాలంటే రక్తాన్ని పరిశోధన చేస్తారు. నీ రక్తం తీస్తారా? తీరా? ల్యాబ్లో నీ రక్తాన్ని పరిశోధన చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే అంతరిక్షంలో పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పచ్చు. పరిశోధన చేసే వాళ్ళందరిలోకెల్లా అతి ఖరీదైన పరిశోధన, అతి ఖరీదైన పరిశోధన, అతి శ్రేష్టమైన పరిశోధన అంతరిక్ష పరిశోధన. అర్థమైంది మీకు? నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మా ఊరి మీదకి విమానం వెళ్తుంది పైన. మా మాస్టర్ గారు రే విమానం వస్తుంది బయటకు పోతుంటే క్లాస్ ఆపేసి అందరూ బయటకు వచ్చి విమానం చూస్తున్నాం. మా టీచర్ అన్నాడు అందులో మనుషులు ఉంటారు తెలుసా అన్నాడు. మేము అనుకున్నాం ఈ మాస్టర్ గారు అండి అబద్ధాలు ఆడతాడు అనుకున్నాం. ఆకాశంలో ఒక బొమ్మ లాంటిది ఒకటి వెళ్ళిపోతూ అందులో మనుషులు ఉంటారు. నిజమేనా? మీరు నిజం అంటున్నారు, అప్పుడు మాకు తెలియలే. ఈరోజు విమానం ఎక్కే కృప ఎక్కువ మందికి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి. మీరు ఎక్కకపోయినా మీ పిల్లలు ఎక్కుతారు. ఇంకా మీ పిల్లలు మిమ్మల్ని ఎక్కిస్తారు విమానంలో. అప్పుడు మీరు నమ్ముతారు. అంతరిక్షంలో పరిశోధన చేసి ఆకాశంలో ప్రయాణం చేసే విమానాలు కనిపెట్టారన్నమాట. వాళ్ళు ఖరీదైన వాళ్ళ పేదలా? ఖరీదైన వాళ్ళరా. భూమి మీద కారు మీద వెళ్తాను, అబ్బా భలే ఉంది ఈ కారు అంట. అంతరిక్షంలో విమానంలో పరిశోధన చేసి ఆ విమానాలు వెళ్తుంటే ఎలా ఉంటుందంట? అలాంటి జ్ఞానవంతులు విమానాలను ఎతకట్లేదు, ఇంకేదో ఎతకట్లేదు. వాళ్ళు అంటారు అసలు నిజమైన దేవుడు ఉన్నాడా? సజీవుడైన దేవుడు ఉన్నాడా? అసలు మాట్లాడే దేవుడు ఉన్నాడా? ఈ ఫోటోలు క్యాలెండర్లు కాదు, మాట్లాడే దేవుడు మాకు కావాలి అని వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు ఎక్కడన్నా పరిశోధన చేస్తుంటే అప్పుడు ఏం జరిగిందో వాక్యం చదవండి, చాలా బాగుంటుంది. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? కలిపి చదువుదాం. రాజైన ఏ దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ప్రియులారా, వాళ్ళు ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. సజీవుడైన దేవుడు ఉన్నాడని, మాట్లాడే దేవుడు ఉన్నాడని బైబిలే రాస్తుంది. వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే యెరూషలేముకు వచ్చారు. కానీ అక్కడ యేసు ప్రభు లేడు. ఎక్కడ దేవుడు లేడో ఆ జ్ఞానులు అక్కడికి వచ్చారు. వచ్చి
దేవుణ్ణి ఏమంటున్నారంటే, యేసు ప్రభుని ఏమంటున్నారంటే వాళ్ళతో, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఎక్కడున్నాడు అడగొచ్చుగా. మాట్లాడే దేవుడు ఎక్కడున్నాడు అడగొచ్చుగా. వాళ్ళు అలాగడగట్లా. వాళ్ళు ఏమని అడుగుతున్నారు? అసలు యేసు ప్రభుని, సజీవుడైన దేవుణ్ణి వాళ్ళు ఎందుకు యూదుల రాజు అన్నారు అనే ప్రశ్నకి జవాబు బైబిల్లో ఉంటుంది. చూద్దామా? మీకు ఇష్టమేనా? యేసు ప్రభుని, సజీవుడైన దేవుణ్ణి యూదుల రాజు అని ఎందుకు అన్నారో ఆ మర్మం బైబిల్లోనే ఉంది. ఆదికాండంకి వెళ్ళండి ఒకసారి. నేను తొందర ముగిస్తాను. ఆదికాండము 29వ అధ్యాయం 35వ వచనం. దయచేసి చూడండి. ఆదికాండము 29వ అధ్యాయం 35వ వచనం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించుదునని యోధా నేనే చదువుతాను మీకు సరిగ్గా. అమంటది ఈసారి యెహోవాని స్తుతించేదని అనుకొని ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టారు అంటే, యోధ అంటే అర్థం ఏంటి తెలుసా? యెహోవాని స్తుతించడం. నోట్ చేయండి. అర్థమైందా? యోధ అంటే అర్థం ఏంటి? యెహోవాని, దేవుని స్తుతించటం. అర్థమైంది మీకు? మీరు వేరే ప్రాంతం వెళ్ళారు అనుకోండి, వేరే ప్రాంతం. మా అమ్మాయి అమెరికాలో ఉంది, అల్లుడు అక్కడ ఉన్నారు. నాకు పెరుగు కావాలండి అమెరికాలో. పెరుగు మనం అన్నం తింటే పెరుగు లేకపోతే ఉండలేం కదా. నేను బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి ఐ వాంట్ పెరుగు అన్నా. వాట్ పెరుగు అంటున్నాడు ఆడు. ఓహో ఇంగ్లీష్లో చెప్పాలి కదా. ఐ వాంట్ కార్డ్ అన్నా. వాట్ కార్డ్ అంటున్నాడు. అక్కడ పెరుగుని యోగాట్ అంటారు. అర్థమైందా? అర్థమైంది కదా ప్రియారా? యోధ అంటే దేవుణ్ణి స్తుతించటమే. యూదుల రాజు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి స్తుతించే వారందరికి రాజున్న యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎవరైతే యెహోవాను స్తుతిస్తారో, ఎవరైతే యేసు ప్రభువును స్తుతిస్తారో, ఈ స్తుతించిన వారందరికీ ఒక రాజు ఉంటాడట. ఆ రాజే నా ప్రభు అని యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి రా. ఇప్పుడు ఆయన ఎవరంటే యూదుల రాజు. యూదుల రాజు. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. అందరూ విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగి. నేను పాడినాక నువ్వు కొట్టుకుంటున్నావుగా. ప్రియులారా, యూదుల రాజు అంటే యెహోవాను స్తుతించే వాళ్ళందరికీ రాజు. యెహోవాను స్తుతించిన వాళ్ళందరూ మనందరమే. గట్టిగా చప్పట్లు కొట్టారు. మనందరికీ రాజు మన ప్రభుని యేసయ్య. వాళ్ళు అంటారు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆ తర్వాత చదవండి నాన్న, నేను తొందర ముగిస్తాను. అక్కడ గొడవ ఉంది. ఎవరొకరు వెళ్ళి కంట్రోల్ చేయండి పిల్లల్ని. ఒకరు వెళ్ళండి నన్ను కాస్త. వీళ్ళు అంటారు, తూర్పు దేశ జ్ఞానులు, అంతరిక్షంలో పరిశోధన చేసేవాళ్ళు అంటారు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించవచ్చుదని చెప్పారట. గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఇది అండర్లైన్ చేయండి, అద్భుతమైన స్టేట్మెంట్. ఈ అంతరిక్ష పరిశోధన చేసే జ్ఞానులు, ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు, స్పేస్ సైంటిస్టులు అంటారు వీళ్ళంటారు, మేము ఆయన నక్షత్రాన్ని చూసాం. ఆయన నక్షత్రం అంటే ఎవరి నక్షత్రం? ప్రియులరా, అది ఆయన కారండి, అది ఆయన ఇల్లండి. ఆ నక్షత్రము ఎవరి నక్షత్రం? యేసయ్య నక్షత్రం. కొట్టో చప్పట్లో. ఈ తూర్పు దేశపు జ్ఞానులు అంటారు, అయ్యా మేము ఇంతవరకు యేసు ప్రభుని చూడలేదు, ఇంతవరకు మేము దేవుణ్ణి చూడలేదు, కానీ మేము ఆయన నక్షత్రాన్ని చూసాం. స్తోత్రాలు చెప్తావా? గట్టిగా చెప్పచ్చుగా. మేము యేసు ప్రభుని చూడలేదు, యూదుల రాజుని చూడలేదు, సజీవుడైన దేవుడిని ఇంతవరకు మేము చూడలేదు, కానీ మేము ఎవరిని చూసామంటే ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజించి వచ్చామన్నారు. గట్టిగా చెప్పట్లేదు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి. నేను ఒక ఊరిలో వాక్యం సాక్ష్యం చెప్పడానికి వెళ్ళా. చర్చి నిండిపోయింది. ఇంక ప్రారంభిస్తుండగా ఒక అబ్బాయి చర్చిలోకి కంగారుగా వస్తుంటే, నువ్వు రావద్దు చర్చలు రావద్దు ఎలా అని తోలేస్తున్నారు బయటికి. నేనన్నాను, ఒరే ప్రార్థనకు వస్తున్నాడు కదా, ఆయన బయటికి గెంటేటువంటి రమ్మన్రంటే, అయ్యగారు ఆడి సంగతి మీకు తెలీదు, రానివద్దండి. పర్వాలేదు నేను చెప్పాను రండి అన్న. వచ్చాడు పాపం. ఇంక నేను మంచి ఆరాధన చేద్దామని పాట ఎత్తుకుంటుంటే డ్రమ్ము దగ్గర కూర్చున్నాడు. డ్రమ్ము కొడతారుగా. ఇంక పాట పాడుతుంటే డ్రమ్ము ఎలా కొడుతున్నాడంటే ఉద్యమం వచ్చేస్తుంది. చర్చ్ అంతా తెగ కొడుతున్నాడు. ఇంక నేను పాట పాడుతున్నాడు, డ్రమ్ము కొడుతున్నాడు, ఉద్యమం వచ్చేస్తుంటే అలా డ్రమ్ము కొట్టి ఆ డ్రమ్ముని టపాలను పగలగొట్టాడు. అలా అంటారు, అయ్యగారు మేము చెప్పామా ఆడు తాగినప్పుడల్లా డ్రమ్ము పగలగొడతాడు, మేము కొనలేక సత్తనం అంటున్నారు. చర్చికి వస్తాడు, డ్రమ్ము కొడతాడు, స్తోత్రం చెప్తాడు, ప్రార్థన చేస్తాడు, కానీ ఎప్పుడు డ్రమ్ము పగలగొడతాడు? తాగినప్పుడు. వీడిని చూసి ఎవరైనా యేసయ్యను పూజించడానికి వస్తారా? చెప్పండి రా. రారుగా. నిన్ను చూసి ఈ కెంగు గ్రామం వాళ్ళందరూ చర్చికి రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. అంతేనరా. ఈ జ్ఞానులు అంటారు, మేము యేసు ప్రభువుని చూడలేదు, సజీవుడైన దేవుని చూడలేదు, ఎవరిని చూడలేదు, కానీ మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన్ని పూజించ చూడరావడం కాదు, చూసి వెళ్ళడం కాదు. ఈ చూసి వెళ్ళే బ్యాచే కాదు. చూసి వెళ్ళే బ్యాచ్ క్రిస్మస్కి వస్తారు, చూసి వెళ్ళే బ్యాచ్ భోజనాలకు వస్తారు, చూసి వెళ్ళే బ్యాచ్ కిస్మిస్ పండుగ అంటారు కదా, దానికి వస్తారు. అంటారుగా. అంటారు కిస్మిస్ పండుగ. ఈ బ్యాచే వేరు. యేసు ప్రభువును పూజించడానికి వచ్చేవాళ్ళు వేరు. అదేది గట్టిగా చెప్పచ్చుగా అందరూ. నిన్ను చూసి యేసయ్యను పూజించడానికి ఎవరైనా వస్తారా? నన్ను చూసి యేసయ్యను పూజించడానికి ఎవరైనా వస్తారా? రావాలిగా. అప్పుడే కదా ఆయన నక్షత్రం అవుతాం. యేసయ్య నక్షత్రాలు అవ్వాలంటే మనల్ని చూసి మన గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చర్చికి రావాలి కదా. ఆడు వచ్చాడు, డ్రమ్ము కొట్టాడు, అందరు రావద్దని వచ్చాడు. ఇప్పటికి ఎన్ని డ్రమ్ములు పగలు కొట్టాడు అంటున్నాడు. ఆడిని చూసి ఎవడైనా యేసయ్య దగ్గరికి వస్తారా? రారుగా. యేసయ్య నక్షత్రాలు వేరు, సాతాను నక్షత్రాలు వేరు. గట్టిగా స్తోత్రాలు చెప్పచ్చు. యేసయ్య నక్షత్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అది ఒకటి చూపిస్తాను మీకు, టైం ఎక్కువ అవుతుంది. యేసయ్య నక్షత్రం కొన్ని ప్రత్యేకత ఏంటో
మత్తయి సువార్త 2:9 చూడండి, చాలా అద్భుతంగా ఉంటుందిరా, అద్భుతం. మత్తయి సువార్త 2:9 చదువునాన్న. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచిందండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ నక్షత్రం కూడా ప్రత్యేకత ఏంటంటే ఇది నడిచే నక్షత్రం. అర్థమైంది మీకు? మీకు డౌట్ ఉంటే ఈ రాత్రి మంచులోనైనా మంచం వేసుకొని కెమెరా చక్కగా సెల్ ఫోన్ పట్టుకొని తెల్లారులు గుడ్లు అప్పగించి పైకి చూస్తూ ఏదైనా నక్షత్రం నడిస్తే రికార్డ్ చేసి నాకు పంపండి, ప్రభుత్వం ద్వారా మీకు అవార్డు ఇప్పిస్తా. ఆకాశంలో ఏ నక్షత్రం నడవదు, కానీ యేసయ్య నక్షత్రం మాత్రం నడుస్తుంది. చెప్పు గట్టిగా, యేసయ్య నక్షత్రం కుంటి నక్షత్రం కాదు. యేసయ్య నక్షత్రం నడిచే నక్షత్రం. ఇది ఎందుకు నడుస్తుందో తెలుసా? ఎవరైనా నిజమైన దేవుణ్ణి చూడాలనుకుంటే, ఎవరైనా మాట్లాడే దేవుడు చూడాలనుకుంటే, ఎవరైనా సజీవుడైన దేవుడు చూడాలంటే, దేవుడా ఎక్కడున్నావు? నా పిల్లల పరిస్థితి నాకు తెలియట్లేదు, చదివారు కానీ ఉద్యోగాలు లేవయ్యా, అటు పొలం పనికి పనికిరాడు, ఇటు దీనికి పనికిరాడు, ఆడికి పోషించలేక సస్తనం, ముసలోళ్ళమైన పోషిస్తున్నాం అయ్యా. మళ్ళీ బజార్కి వెళ్తే డబ్బులు కావాలంటాడు, ఇటు కావాలి డబ్బులు కావాలంటాడు, పైగా మోటార్ బైక్ కొనాలంటాడు. మా విశాఖపట్నంలో ఇంత టైర్లు అండి మోటార్ సైకిల్కి, ఆ లారీల కింద బస్సుల కింద వెళ్ళిపోయి టపక్కనే బస్సు కింద పోతున్నాడు. అయ్యా నా కొడుకు పరిస్థితి ఎలా ఉంది? మా ఆయన అసలు చెప్పిన మాట ఏంటయ్యా, ఏండో నేను అదంటే ఇది అంటాడు. నా కుటుంబం తల్లకోలు, అయ్యా దేవుడా ఎక్కడున్నావు? అప్పులు ఎక్కువైపోతున్నాయి, పంటలు సరిగ్గా లేవు, దేవుడా ఆ కుటుంబం చర్చికి వెళ్తుంది, వాళ్ళు బాగున్నారయ్యా, అంతకుముందు మాకంటే చెడిపోయిన వాళ్ళు. ఇంకొక కుటుంబం ఉంది, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారయ్యా, వాళ్ళు బాగున్నారయ్యా, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు. అయ్యా నేను కూడా నీ దగ్గర రావాలనుకుంటున్నా అని ఎవరైతే వేదంతో ఏడుస్తారో, ఈ నక్షత్రం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అంటది, నువ్వు దేవుడి దగ్గర రావాలనుకుంటున్నావా? నీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలనుకుంటున్నావా? ఊర్లో ఎవరి పొలమైన పండకపోయినా నీ పొలమే పండాలని నీకు ఆశ కలిగి ఉందా? ఇంటిలో అనారోగ్యంతో మంచం మీద కుంగిపోతున్నావా? డాక్టర్ల దగ్గర తిరిగి డబ్బులు ఖర్చు పెట్టినా జబ్బు తగ్గట్లేదా? ఆ దేవుడి దగ్గర రావాలనుకుంటున్నావా? దా నేను తీసుకెళ్తా. ఈ నక్షత్రం పని ఏంటి? వాళ్ళు వేరే దేశస్తులు, పరాయి దేశస్తులు. నేను యేసుప్రభుని నమ్ముకుంటే మా తమ్ముడు అంటాడు, ఓరే అన్నయ్య మనకెందుకురా పరాయి దేశస్తులు దేవుడు అంటున్నాడు. కానీ తూర్పు దేశపు జ్ఞానులు ఆ దేశస్తులు కారు. వీళ్ళెవరు? పరాయి దేశస్తులు. వీళ్ళు యేసుప్రభు దగ్గర తీసుకెళ్ళింది ఎవరు? ఆయన నక్షత్రం. నా ప్రభు అలాంటి నక్షత్రాల కోసం చూస్తున్నాడు. నా ప్రభు ఎవరి ఆయన నక్షత్రాలు? దానియేలు గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం, జాగ్రత్త చూడండి, చాలా బాగుంటుంది ఈ వాక్యం. దానియేలు గ్రంథం ఒకసారి ఆ 12 అధ్యాయంలోకి వెళ్దాం, చాలా బాగుంటుంది. దానియేలు గ్రంథం 12 అధ్యాయం 3వ వచనం. ఎవరమ్మా అంటే బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు మొత్తానికి. బుద్ధిమంతులైతే
ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. ఎవరు అనేకులు అంటే ఎంతమందిని? చాలా మంది. ఎవరు అనేకుల్ని ఎవరైపు తెప్పాలి? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్న దేవుని వైపు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎవరు అనేకుల్ని ఆయన వైపు తిప్పుతారో చదవండి నాన్న. వాళ్ళు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టు. అర్థమైంది మీకు? ఎవరైతే అనేక మందిని యేసు వైపు తిప్పుతారో, పాపం కొంతమంది తెలియక ఒక బ్యాచ్ ఉందండి, పాపం తెలియక మత మార్పిడి మాఫియా అంటున్నారు. మాఫియా అంటే ఏంటో వాళ్ళకి తెలియదు పాపం. గంజాయి అమ్మేవాళ్ళ, సారాయి అమ్మేవాళ్ళ. యేసయ్య అంటాడు, ఎవరైతే అనేక మంది నా వైపు తిప్పుతారో వాళ్ళే నా నక్షత్రాలు. వాళ్ళే నా నక్షత్రాలు. అర్థమైందా? నేను మా తమ్ముళ్ళకి దేవుడి గురించి చెప్తుంటే మా తమ్ముడు అంటాడు, ఒరే అన్నయ్య, నీకు యేసు ప్రభు పిచ్చి పెట్టిందిరా అంటాడు. నాకెవరు పిచ్చి పెట్టిందంట? పిచ్చట. వేరగట్టలు మా తమ్ముడికి బంగారం షాప్ ఉంది, మీరు ఇప్పుడు చూడొచ్చు. కళ్యాణి జ్యువెలరీస్ అని, మా చెల్లి పేరు కళ్యాణి, పెద్ద షాప్. నాకేమో యేసుప్రభు పిచ్చి పట్టిందని మా తమ్ముడు అంటే నేను అన్నా, అరే నీకు బంగారం పిచ్చి పట్టిందిరా అన్నాను నేను. తప్పేముందండి? వాడికి ఆ పిచ్చి, నాకు ఈ పిచ్చి. యేసుప్రభుకి నక్షత్రాలు పిచ్చి. గట్టిగా స్తోత్రాలు చెప్పు. యేసయ్యకు నువ్వంటే పిచ్చి, యేసయ్యకి నేనంటే పిచ్చి. ఎందుకంటే నువ్వు నేను అనేక మందిని ఆయన వైపు తిప్పుతాం. ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని బూతులు మాట్లాడినా, ముఖం నొమ్మేసినా, ఏం చేసినా అసలు మనకు సిగ్గులేదుగా. అర్థమైందా? సిగ్గులేదుగా. నాకెందుకు సిగ్గులేదంటే నాకు యేసయ్య అంటే పిచ్చి. ఆమె చెప్తారా? ఒకడికి పిల్లల పిచ్చి, ఇంకొకడికి పెళ్ళాం పిచ్చి, ఇంకొకడికి వాళ్ళ ఆయన పిచ్చి. బైబిల్ ఉన్నారు, చూస్తారా? పిల్లల పిచ్చి ఉండి చూద్దామా? చూద్దాం. లేదు, భార్య పిచ్చోండి చూద్దాం. బాగుంటుంది. ఆదికాండంలోకి వెళ్ళండి, 29వ అధ్యాయం 30వ వచనం. చాలా బాగుంటుంది ఈ వాక్యం. ఆదికాండము 29వ అధ్యాయం 30వ వచనం. అమ్మా, యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి, ప్రియులారా, ఆవిడ కోసం అంటే ఈయన 7 కాదు 14 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు. ఎవరి కోసం? అలా ఆవిడ కోసం. ఎవరి పిచ్చి ఈయనకి? మా తమ్ముడికి మా మరదల పిచ్చి. నిజం. పొద్దున్న లేవంగానే ఆవిడ కనబడితేనే బేరం ఎక్కువ అవుద్దట. నిజంరా. నువ్వు కనబడిపోతే బేరం ఉండదే బాబు అంటాడు. లేవంగానే ఆవిడ మొహం చూడాలి. అర్థమైందా? ఇంకో మరదలకి మా తమ్ముడు పిచ్చి. అలా ఉన్నారు. అవ్వందా? అవ్వ మనవ్వ దేవుడు తినొద్దని పండు తిందా? ఇప్పుడు నరకానికి వెళ్ళినా నాతో పాటు మా ఆయన ఉండాలి. అర్థమైంది మీకు? తెలిసి నరకానికి పోతానని అర్థమైంది అనుకుంటే మీకు.
దేవుడి దగ్గరున్నా నరకంలో ఉన్నా అవ్వంటది మా ఆయనతో నేను ఉండాలి అని ఎవరికి తినిపించింది? ఒక ఆవిడ ఉంది, నాకు తెలిసిన ఆవిడ. చర్చికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, సీరియల్ చూస్తుంటుంది. సీరియల్ అంటది, నువ్వు కూడా కూర్చొని చూడవయ్యా, ఇద్దరం వెళ్తే నరకానికి వెళ్తాం లేదా స్వర్గానికి వెళ్తాం ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. అలాగే పిల్లలు పిచ్చోళ్ళు ఉన్నారు బైబిల్లో. చూద్దామా? ఆదికాండంలోకి వెళ్దాం. తొందరగా ముగిస్తాను నేను, బాగుంది వాక్యం. ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 15:4. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడే నీకు వారసుడని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అబ్రాహాం, ఈ దేశం మొత్తం మీద అందరికంటే ఎక్కువ ఆస్తి నీకు ఇచ్చానా? అందరికంటే ఎక్కువ బంగారం నీకు ఇచ్చానా? సకల సంపదలు ఇచ్చానా? పన్నులు ఇచ్చానా? ఎంత ఇచ్చినా, అయ్యా ఎంత ఇచ్చిన నాకెందుకు, నాకు పిల్లలు లేరుగా అంటాడు పిచ్చోడు. ఎవరు పిచ్చోడు? పిల్లలు పిచ్చోడు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఒరే నాయనా, నీకు ఎంతమంది పిల్లలు, నీకు మీ ఫ్యామిలీ ఫోటో చూపిస్తానంటాడు దేవుడు. అబ్రాహాం ఫ్యామిలీ ఫోటో ఎక్కడుంది? ఆకాశంలో. మన ఇంటికి రాగానే ఆల్బమ్ ఇస్తాం, ఫ్యామిలీ ఆల్బమ్. మా పెద్దోడండి, మా చిన్నోడండి, మా పెద్ద కూతురండి, చిన్న కూతురండి, అల్లుళ్ళండి, మనవళ్ళండి, మనవరాలండి, అందరూ చూపిస్తామా? అలాగే అబ్రాహాం రా చూడు, నీ సంతానం ఎంతమంది ఉంటారో చూడని బయటికి తీసుకొచ్చి పైకి చూడమంటున్నాడు. నీవు ఆకాశం వైపు తయారు చూచి నక్షత్రములు లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ సంతానం అలా ఉంటుంది. అబ్రహం మతిపోద్ది, అమ్మో ఆ నక్షత్రం, అదిగో ఆ నక్షత్రంలో భోగిశాంతరం ఉన్నాడు. నేనున్నా, మా వాళ్ళకి ఆయన ఉన్నాడు, జక్కయ్యని. 100 రూపాయలు ట్యాక్స్ వసూలు చేయాలా? ఎంత వసూలు చేస్తాడు? 400. అర్థమైందా? మా షాప్కి వచ్చేవనుకో 100 రూపాయలు వస్తూ 400 చెప్తా. బేరవాడ అసలు గిట్టదండి, అంతకే వచ్చింది మాకు. నీ ముఖం చూసి ఇచ్చేస్తున్నా. మావాడే జక్కేవాడు, మావాడే. కానీ అబ్రహాం సంతానంలోకి వెళ్ళిపోయాడు. నక్షత్రాలు కనబడుతున్నాడు. అంటాడు ఏసే, ఇతను కూడా అబ్రహాం సంతానమే. ఎందుకో తెలుసా? అన్యాయంగా తీసుకుంది వెనక్కి ఇచ్చాడు. ఇప్పుడు గట్టిగా చేపట్లు కొట్టి. ప్రియులారా, నా ప్రభు ఎంత మంచోడంటే అన్యాయంగా తీసుకుంది మరలా వెనక్కివ్వడం వల్ల యేసయ్య నక్షత్రంగా మారిపోయాడు. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఈ లోకంలో అన్యాయంగా తీసుకుని వెనక్కి ఇవ్వగల సత్తా ఉన్నాడు ఒక్క క్రైస్తవుడు మాత్రమే. ఒక్క క్రైస్తవుడు మాత్రమే. అన్యాయంగా తీసుకుంది వెనక్కి ఇవ్వగలిగిన వ్యక్తి ఒక్క క్రైస్తవురాలు మాత్రమే. తీసుకుంది కానీ వెనక్కి ఇచ్చింది. చూశాడు యేసయ్య అంటాడు, ఈ జక్కయ్య కూడా అబ్రహాము. అందుకే ప్రియులారా, కీర్తన గ్రంథంలో మంచి మాట ఉంటుంది. నేను ముగిస్తా, సాక్ష్యంలోకి వెళ్తా. 147వ కీర్తన 4వ వచనం చాలా బాగుంటుంది. 147వ కీర్తన 4వ వాక్యం చదవంటారా? నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెడుతున్నాడు. అటు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చెప్పండి, నక్షత్రముల సంఖ్యని ఎవరు నియమించారు? ఇప్పుడు ఈ కెంగు అనే ఊరిలో, గజపతి నగరంలో
విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, ఈ ప్రాంతాలన్నిట్లో లక్షల మంది ప్రజలు ఉంటారా, వేల మంది ఉంటారా? లక్షల మందే కదా. ఈ లక్షల మంది ప్రజల్లో దేవుడు మనల్ని ఎందుకు క్రైస్తవులుగా చేశాడంటే ఆ నక్షత్రములైన మనల్ని ఆయనే నియమించాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. అందుకే మన పూర్వీకులు మంచి పేరు, మంచి పాట రాశారు. చరణం పాడదామా? ఇష్టమేనా? నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్న వాడని. 1 2 3 4 కూడా చెప్పట్లో ప్రభు సంతోషిస్తాడు. మనందరం ఆయన నక్షత్రాలు. స్తోత్రం కూడా. నువ్వు ఒక నక్షత్రానివే. ఇప్పుడు బుల్లు నక్షత్రం వచ్చింది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్న వాడని. వాటికన్నీయు పేరులు పెట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కూడా సంతోషంగా రాత్రి ఆమేన్. మనందరూ దీవించబడతాం. ఆమేన్. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఇలా పాటలు పడితే తెల్లారిపోద్ది. నేను మళ్ళీ చర్చికి వెళ్ళాలి. ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చెప్పండి రా, మనం అందరం ఎవరం? ఆయన నక్షత్రాలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి సాతాను నక్షత్రాలు ఉన్నాయా లేవా? చూపిస్తా బైబిల్. యెషయా గ్రంథం తీయండిరా, దీంతో ముగించేద్దాం. ఇంటికి వెళ్ళి చదవాలి బైబిల్. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చూద్దాం. చదవండి, చాలా బాగుంటుంది. తేజో నక్షత్రమా,
ఇది ఎక్కడుండేది? యేసయ్య దగ్గరే. యేసయ్యకి అదంటే చాలా ఇష్టం. యేసయ్య దానికి ఎంతో ప్రేమతో చూసేవాడు. ఈ సాతాన్ నక్షత్రం యేసయ్యకి ఇష్టమైంది, ప్రియమైంది. మరి దానికి ఏం పోయే కాలం వచ్చిందో, ఏం పోయే కాలం వచ్చిందో కింద ఉందలేండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, దేవుడు సముఖము నుంచి కిందకు పడింది. నువ్వు ఎట్లా పడ్డావే? చదువునాను. ఇది మెయిన్ క్యారెక్టర్ అంటే తెలుసా? అది పాడైపోవడం కాకుండా చాలా మందిని పడగొట్టేస్తుంది. అవసరమైతే ఆ ఆయన్ని కూడా పడగొట్టేస్తుంది, పిల్లలు కూడా పడగొట్టేద్ది. నిజం. ఏం జరిగిందో మీకు చెప్తా. గుంటూరులో నన్ను పాస్టర్ గారిని ఒక ఆవిడ పిల్లదు, ఒక అమ్మాయి సొంతం ఏమంటుంది, సొంత అన్నలా చూస్తుంది. ఒకసారి ఫోన్ చేసి, అన్నయ్య మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయిందో, మా ఆయన నాకు చాలా అన్యాయం చేశాడని ఈ మధ్య ఉంటుంది. చెల్లమ్మ ఏం అన్యాయం చేశాడు? ఏం అన్యాయం అంటే అన్నయ్య, ప్రార్థనకి వెళ్ళొచ్చి ఇంట్లో టీవీని అమ్మేశాడు అన్నయ్య, నాకు అన్యాయం అయిపోయింది అంటుంది. ఏం అమ్మేశాడు? టీవీ అమ్మేస్తే నీకేం అన్యాయం అన్న? అదేంటి అన్నయ్య, అన్ని సీరియళ్ళు మధ్యలో ఉండిపోయి అన్నయ్య అంటుంది. భక్తురాలే మా చెల్లి. ప్రార్థన ఇస్తే పాస్టర్ గారికి అవకాశం అవుతుంది, మొత్తం ప్రసంగం చేసేస్తుంది. ప్రార్థనే సీరియల్ పైగా ఉంటుంది. అన్నయ్య టీవీ అమ్మేసాక నాకు బీపీ కూడా వచ్చింది అంటుంది. టీవీకి బీపీకి సంబంధం ఏందమ్మా? ఉందా? అసలు ఏంటమ్మా కథ అంటే, అదేనని ఆ దిక్కుమాల దీపం సీరియల్ చూడకపోతే బీపీ వచ్చేస్తుంది అంటది. అదేం దీపం మొత్తానికి? నేనన్నాను, అమ్మా నేను పుట్టినప్పుడు ప్రారంభించారమ్మా అది, ఇప్పటికీ అవట్లు ఎన్ని కుటుంబాలు తగలేటస్తుందో. మరి ఏం చేస్తావు చెల్లి అంటే అంటది, అన్న ఏం చేస్తానని పక్కింటికి వెళ్ళి చూస్తున్నాను అంటుంది. నేను అన్నాను, మరి పిల్లల్ని ఏం చేస్తావమ్మా అన్న? ఏం చేస్తానని పిల్లల్ని కూడా తీసుకెళ్తుందట. అది పడిపోవడం కాకుండా పిల్లల్ని సొంత పిల్లల్ని పడగొడుతుంది. అమ్మ పిల్లలు పాడైపోతారు తల్లి. నేను గుంటూరులో ఉన్నా, పొద్దున ఇంటికి వస్తాను, ప్రార్థన చేస్తాను. వెళ్ళి ప్రార్థన చేస్తుంటే కూతురు వచ్చింది కాలేజీ నుంచి, చక్కగా వేసే కూతురులాగా ఉండేది. తీరా అమ్మాయిని చూస్తే ప్యాంట్ అంతా సిరిగిపోయిన ప్యాంటుతో ఉంది, ప్యాంట్ అంతా. నేనన్నా, చెల్లెమ్మ ఇంట్లో ఎలుకలు ఉన్నాయి చూడన్నా. ఎలుకలు కాదన్నయ్యా, ఈ మధ్య సీరియల్లో ఉన్న ఆడపిల్లలంట సినిగిపోయిన ప్యాంట్లే వేస్తున్నారట. అర్థమైంది మీకు? గట్టిగా అమ్మ స్తోత్రాలు చెప్తారా? మన పిల్లలు వేసుకో. నేను అమ్మ మా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కూడా సినిగిపోయిన ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు స్నానం చేయడం, వాళ్ళు కంపు కొడుతుంది వాళ్ళ దగ్గర అన్న. రైల్వే స్టేషన్ మీరు వెళ్ళి చూడండి ఒకసారి, మా ఊరు రండి. బస్ స్టాండ్లో కూడా దిక్కుమాలలో ఉన్నారు. ఆ వెనకనే కొడుకు వచ్చాడు, కొడుకు పుట్టాడు. తీరాడిని చూస్తే చుట్టూ డెప్పకట్ని కొట్టి మధ్యలో తాటి చెట్టు పెట్టాడు, తాటి చెట్టు. జనాల్ని పడగొడతాడు. ఆ ఒక్క కుటుంబం కాదు, ఆ ఒక్క కుటుంబం కాదు. ఈ మధ్యన ఒక అమ్మాయి అంతే, ఏంటో మా అలాంటి బట్టలు వేసే ఉంటే, నా శరీరం నా ఇష్టం అంది. అర్థమైంది మీకు? పిల్లలు పాడు చేసేస్తాడు. తేజ నక్షత్రమా, వేకువ చుక్క, ఎట్లా పడిపోయి ఇలాంటి పిచ్చేసలేసా, ఇలాంటి పాపిస్తే అసలు చూసా. జాగ్రత్త.
ప్రార్థనే, సీరియలే, సినిమా అనుకుంటే కుటుంబం అంతా నాశనం అయిపోద్ది. నా ప్రభు అంటాడు, నువ్వు నా నక్షత్రానివి. నిన్ను చూసి అనేక మంది దేవుని మందిరికి రావాలి. ఈ ఊర్లో అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో పాటు నువ్వు సినిమా చూస్తే ఏం ఉపయోగం? వాళ్ళతో పాటు నువ్వు సీరియల్ చూస్తే ఏం ఉపయోగం? వాళ్ళేసే పిచ్చేషాలు నువ్వు వేస్తే ఎలా ఏం ఉపయోగం అమ్మా? యూఆర్ స్పెషలైజ్డ్. మన పిల్లల్ని చూడంగానే వాళ్ళు పరిశుద్ధులాగా ప్రపంచానికి కనబడాలి. మన కుటుంబం చూస్తే వాళ్ళు పరిశుద్ధుల గుంపులో ఉండాలి. తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరదనో, ఎప్పుడు చేరదను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. కూడా చెప్పట్లు ప్రభు మాట్లాడుతున్నాడు. కూడా స్తోత్రం ముగించిపోతున్నాం. నెమ్మది లేకుండా విస్తారమైన ఘనముండుట కంటే, ఉత్సాహంగా నెమ్మది లేకుండా విస్తారమైన ఘనముండుట కంటే, దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ముందుటే మేలు. దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ముందుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. చేతులు గట్టిగా స్తోత్రాలు చెప్తారా? మన పిల్లల్ని చూడగానే మన ఊర్లో ఉన్నారు అనాలి. మిగిలినోళ్ళు వాళ్ళు వేసే బట్టలు వేరండి. వాళ్ళ పిల్లలు వేసే బట్టలు పరిశుద్ధులు వేసుకునే బట్టలాగా ఉంటాయి. వాళ్ళు దేవదూతలండి అనాలి గట్టిగా చప్పట్లు. ఆయన ఉన్నాడే, ఆయన అందరు మగాళ్ళు వేరండి, ఆయన వేరండి. ఆయన దేవదూతలాగా ఉంటాడు. గట్టిగా స్తోత్రాలు చెప్తారు. అసలు ఆవిడుందా దేవదూతే. ఊర్లో ఉన్నంత వేరు, ఆమె వేరండి, ఆమె దేవదూతే. వాళ్ళందరూ ఒక పరిశుద్ధుల గుంపు. స్తోత్రాలు చెప్తారా? గట్టిగా చెప్తారా? ఈ రాత్రి నా ప్రభు అంటాడు, అన్ని నక్షత్రాల్లో నా నక్షత్రం వేరు, సాతాన్ నక్షత్రాలు వేరు. సాతాన్ నక్షత్రాలు వెయ్యకూడని వేషాలన్నీ వేస్తుంది. అర్థమైందా? అందుకే ఆ నక్షత్రాలు వేరు, ఈ నక్షత్రాలు వేరు. ఇప్పుడు మనందరం ఏ నక్షత్రాలు అవ్వాలి?
దేవుని నక్షత్రాలు. గట్టిగా చప్పట్లు కొట్టి. ఎప్పటి వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు రేపు 2026 నుంచి మన పని ఏంటంటే, మనం దేవుని నక్షత్రాలు అవ్వాలంటే ఎవరు అనేక మందిని ఆయన వైపు తిప్పుతారో వాళ్ళు ఎవరి నక్షత్రాలు? ఇప్పుడు చెప్పండి, మనం అనేక మందిని ఎవరి వైపు తిప్పాలి? తిప్పాలిగా. తిప్పినప్పుడు తిడతారు, కొడతారు, అవమానపరుస్తారు. ఎందుకు పడాలి? పాస్టర్ గారు పడాలంటే ఎందుకు పడాలి? ఎందుకు పడాలో చూద్దాం. వాక్యం చూద్దామా? పరలోకంలో మీకు అకౌంట్లు ఉంటాయి, నాకు అకౌంట్ ఉంటుంది. మీ అకౌంట్లో 3 విడతలుగా దేవుడు డబ్బులు వేస్తాడు. అర్థమైందా? మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి విడత, మళ్ళీ అకౌంట్లో 2వ విడత, మరలా 3వ విడత. అలాగే యేసయ్య కూడా వేస్తాడు 3 విడతలు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11 వచ్చిన షార్ట్ కట్లు అయిపోయింది, ముగించేద్దాం. మత్తయి సువార్త 5:11 చదవండి. చాలా బాగుంటుంది ఈ వాక్యం. ఎవరి నిమిత్తం? నా నిమిత్తము జనులు మిమ్మల్ని మొట్టమొదటి ఏం చేస్తారట? నిందిస్తారు. సువార్త చేస్తే నిందిస్తారు. నిందించిన తర్వాత రెండోది, నిందించినప్పుడు మొట్టమొదటి విడత డబ్బులు పడతాయండి. అర్థమైందా? రెండోది ఏం చేస్తారు? హింసిస్తే 2వ విడత డబ్బులు పడతాయి. 3వది అబద్ధమెల్లా చెడ్డ మాటలు పలికినప్పుడు 3వ విడత డబ్బులు పడతాయి. గట్టిగా చప్పట్లు కొట్టి చదవండి. ఆ కింద ఉంది బ్రహ్మాండంగా చదవండి. పరలోకముందు మీ ఫలము ఇంకా అధికంగా అయిపోద్ది. గట్టిగా చప్పట్లు కొట్టి మీ అకౌంట్లో ఎక్కువ డబ్బులు పడితే నాకు ట్రాన్స్ఫర్ చేసేయండి. స్తోత్రాలు చెప్తారా? ఎవరు అనేకుల్ని హింసలు, బాధలు, నిందలు భరించి దేవుని వైపు తిప్పుతారో పరలోకంలో కూడా వాళ్ళ ఫలము అధికమవుతుంది. ప్రియులారా, ఎట్లాంటి వాళ్ళు బైబిల్లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఎవరో అటు ఇటు తిరక్కండి. చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగించేస్తా. 10 minutes అంతే, క్లోజ్. ఓకేనా? మీకు ఇష్టమేనా? పిల్లలు, మీ అందరూ ముందే చెప్పాను, నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు. విపరీతంగా పూజలు చేసి ఒక కోమట్ల కుటుంబాలు పుట్టిన వ్యక్తిని. మాకు యేసుప్రభుకి అసలు పడదు, కోమట్లకి యేసుప్రభుకి అసలు పడదు. నేను పుట్టింది బాగా డబ్బున్న కుటుంబంలోనే. మీరు ఎప్పుడైనా పార్వతీపురం, వీరఘట్టం, పాలకొండ ఆ ప్రాంతాలు వెళ్ళినప్పుడు, బొబ్బులు కూడా వెళ్తా, భోగివారు అనగానే అమ్మో డబ్బును కోమట్లండి, బంగారం వర్తకలండి, వాళ్ళ ఇళ్ళల్లో కిలోలు బంగారం ఉంటుంది అంటారు. మా వ్యాపారం. అట్లాంటి కుటుంబంలో పుట్టిన నేను 1978వ సంవత్సరంలో మద్రాసు వెళ్ళి ఇంజనీరింగ్ చేసి విశాఖపట్నం వచ్చి 3 కంపెనీలు పెట్టుకున్నా. మొట్టమొదటి కంపెనీ పేరు మై హోమ్ బిల్డర్స్ వైజాగ్, ఫేమస్ కంపెనీ. ఇప్పుడు వెళ్ళి అడిగినా చెప్తారు వైజాగ్లో. 2వ కంపెనీ పేరు మాధవి ఇంజనీరింగ్ కంపెనీ. మాధవి నా భార్య పేరు. ఆమె ఒక కలెక్టర్ గారి కూతురు, ఆమె కూడా డబ్బున్నవిడే. 3వ కంపెనీ పేరు నవోదయ స్టీల్స్ అని ఒక పెద్ద ఫ్యాక్టరీ. ఈ 3 కంపెనీల్లో ఇంచుమించు 300 మంది పైగా పనివాళ్ళు పనిచేసేవారు. ఇంతకుముందు నాతో పాటు 7 ఇంజనీర్లు పనిచేసేవారు. వీళ్ళందరికీ నెలకి లక్షల్లోనే జీతాలు ఇస్తాను. నా కింద నమ్మకంగా పనిచేస్తారు. ఇంతమంది నాతో పనిచేయటం వల్ల అతి తక్కువ కాలంలో నేను కోటీశ్వరుడిని అయ్యా. అట్లాంటి పరిస్థితుల్లో ఒకరోజు మా అమ్మగారు విశాఖపట్నం వచ్చి ఓ ప్రశ్న వేసింది. నాన్న, మన ఊర్లో ఉన్న అన్ని కుటుంబాల కంటే మన కుటుంబం మాత్రమే బాగా ధనవంతులట కారణం ఏంటో నీకు తెలుసా అని అడిగింది. నాకు తెలియదు అన్న. మా అమ్మ నాతో చెప్పిన మాట ఏంటంటే, నాన్న, మన కుటుంబానికి ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉందరా. అదేంటంటే, మనం వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాం కదా, అందులో నీకు నచ్చినంత డబ్బును పక్కన పెట్టు. ఆ డబ్బుతో నీకు నచ్చిన స్థలంలో ఒక దేవాలయం కట్టి ఆ దేవాలయానికి నువ్వే ధర్మకర్తగా ఉండాలని మా అమ్మ చెప్పింది. నాకు ఈ ధర్మకర్తలు గిర్మకర్తలు నచ్చలేదు. నేను ఆ పని చేయలే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మాకు కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు వచ్చాయి.
అక్కడ మాకు బాగా డబ్బు వచ్చింది. మా అమ్మ అంటే నాకు ఇష్టం, చాలా ప్రాణం. కేవలం మా అమ్మ చెప్పిన మాట ప్రకారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నేను సంపాదించిన డబ్బులో కొంత డబ్బును తీసి ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టి అక్కడితో ఊరుకోలే, ఆ దేవాలయం పక్కన బోర్డు పెట్టించా. ఏమనంటే ఈ దేవాలయపు నిర్మాణకర్త, ధర్మకర్త భోగి శాంతారావు నా పేరు రాయించాను. యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎప్పుడైనా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో దిగారనుకోండి, రైల్వే స్టేషన్ పక్కనే ఒక పెద్ద షిరిడి సాయిబాబా దేవాలయం చూస్తారు. అందులోకి వెళ్ళి చూస్తే ధర్మకర్తలకు 2 పేర్లు ఉంటాయి. మొట్టమొదటి పేరు టి సుబ్రహ్మరెడ్డి గారు. ఆయన ఎవరంటే మా విశాఖపట్నం ఎంపీ గారు. రెండవ ధర్మకర్తగా భోగి శాంతారావు నా పేరు మీరు చూస్తారు. ఇది కూడా యూట్యూబ్లో మీరు చూడొచ్చు. ప్రియులారా, ఈ రాత్రి ఎందుకు నేను ఇంత యథార్థంగా రుజువులు ఆధారాలతో మీకు నేను సాక్ష్యం చెప్తున్నానంటే, గతంలో కూడా నేను భక్తిహీనుడిని కాదు. కష్టపడి సంపాదించే డబ్బుతో నా తల్లిదండ్రులు నాకు నేర్పిన భక్తి ప్రకారం విశాఖపట్నం ప్రాంతంలో ఇంకా అనేక ప్రాంతాల్లో ఎన్నో దేవాలయాలు కట్టి, ఎన్నో దేవాలయాలకి ధర్మకర్తగా ఉంటూ, ప్రతి సంవత్సరము తీర్థయాత్రలు వెళ్తూ, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ, వెండి బంగారు విగ్రహాలు పెట్టుకుని పూజలు పునస్కారాలు చేస్తూ జీవిస్తున్న నేను ఈరోజు ఎందుకు ఒక క్రైస్తవుడిగా మారవలసి వచ్చింది? ఇదేమైనా మత మార్పిడా? డబ్బు కోసమా? ఇంపాసిబుల్. నేనే కాదండి, నా 3 కంపెనీలు పనిచేస్తున్న కొన్ని వందల మంది పనివాళ్ళు, నాతో పనిచేస్తున్న ఇంజనీర్లు, మేమందరము క్రైస్తవులుగా మారడానికి కారణం కేవలము ఒక పని మనిషి ప్రార్థన. ఎస్, ఒక పని మనిషి ప్రార్థన చేస్తే నా 3 కంపెనీల్లో ఉన్న వందల మంది పనివారితో పాటు 7 ఇంజనీర్లు, నేను, మేమందరము క్రైస్తవులుగా మారాం. ఆమె ఎవరో తెలుసా? యేసయ్య నక్షత్రం. గట్టిగా చెప్పండి. అనేక మందిని ఆయన వైపు తిప్పేసింది. ఆమె యేసయ్య నక్షత్రం. ఆమె అనేక మందిని ఎలా దేవుడు వైపు తిప్పింది? ఏం జరిగింది? ఇది ఇప్పుడు చెప్పనా, వచ్చే సంవత్సరం చెప్పనా? మీరు బాగానే ఉంటారు, నేను వెళ్ళాలిగా. క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగానండి. ఒక పని మనిషి నా 3 కంపెనీల్లోనూ 100 మంది పనివారిని, ఇంజనీర్ని, నన్ను, మమ్మల్ని అందరినీ యేసు ప్రభువు ఎలా తిప్పిందో మీకు వివరంగా చెప్తాను, జాగ్రత్త వినండి, డిస్టర్బ్ చేయొద్దు. అది 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి విశాఖపట్నంలో జగదాంబ సెంటర్ అని ఒక ప్రాముఖ్యమైన సెంటర్ ఉంటుంది. మీలో కొంతమంది తెలుసు. అది దాని పక్కనే డాబా గార్డెన్స్ అని ఒక ఖరీదైన ప్రాంతం ఉంటుంది. సెల్ ఫోన్ షాప్స్, బంగారం షాపులు, బట్టల షాపులు ఉంటాయి. అక్కడ ప్రతి అంగుళము ఖరీదైందే. ఆ ఖరీదైన ప్రాంతంలో నేను ఒక పెద్ద స్థలం కొన్నానండి. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చే, లక్షలు కాదు. ఎందుకు కొన్నానంటే నా వ్యాపారం, ఇంజనీర్ని కదా. ఆ స్థలంలో ఒక అద్భుతమైన 5 అంతస్తుల భవనాన్ని డిజైన్ చేసి నా దగ్గర ఉన్న ఇంజనీర్లతోని, పనివారితోని ఆ భవన నిర్మాణం జరిగించా. డబ్బు ఉందిగా. ఇంకో 10 రోజుల్లో దాన్ని ఓపెన్ చేస్తామనగా అది 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి ఎవ్వరూ ఊహించిన రీతిలో నేను నిర్మాణం చేసిన ఆ పెద్ద 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయి నేలమట్టమై పడిపోయింది. ఎప్పుడైతే అంత పెద్ద భవనం కూలిపోయిందో ప్రజలు కంగారు పడిపోయి, ఆ కూలిపోయిన భవనంలో ఎంతమంది చనిపోయారని లక్షల మంది ప్రజలు వచ్చి చూడడానికి వచ్చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ ప్రాంతం అంతా లక్షల మంది ప్రజలతో నిండిపోయిందో వాళ్ళ మధ్యకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్, విలేకరులు వచ్చేసారు. ఫోటోలు తీస్తున్నారు, పేపర్లు ఏడేకి. వాళ్ళ మధ్యకి ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు, సన్ టీవీ వాళ్ళు అందరూ వచ్చారు. ఇదంతా వార్తల్లో చూపిస్తుంటే ఆ కూలిపోయిన 5 అంతస్తుల భవంతి శిథిలాల అడుగు భాగమున 4 మనుషులు బ్రతికుండి ఏడుస్తున్నారు. 4. వెంటనే వాళ్ళకి భయం వేసి పోలీసులు ఫోన్ చేశారు. అర్ధరాత్రి 100 మంది పోలీసులు వచ్చేసారు. ఫైర్ ఇంజిన్లు కూడా వచ్చినాయి. ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళు, పోలీసులు కలిపి ఆ కూలిపోయిన భవనం యొక్క అడుగు భాగమున బ్రతికుండి ఏడుస్తున్న ఆ 4 ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఇదంతా వార్తల్లో చూపిస్తున్నారు. వార్తల్లో చూసినప్పుడు విశాఖపట్నం కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు,
జిల్లా అధికార యంత్రాంగం కూడా వచ్చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఈ కూలిపోయిన 5 అంతస్తుల భవనం యొక్క యజమాని ఎవరో, ఇంజనీరు ఎవరని నా పేరు బయటకు వచ్చింది. వెంటనే అర్ధరాత్రి చాలామంది పోలీసులు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, నువ్వు ఒక బిల్డింగ్ కట్టావంట, నాణ్యత లేదట, నాసిరకం కట్టావట, దాని కింద 4 ఉండిపోయారు. చాలా సమయం ప్రయత్నాలు చేశాం కానీ ఎవరు బతికి రాలేదు, అందరూ చనిపోయారు చెప్పారు. నాకు భయం వేసిందండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పోలీసులతో కలిపి నేను ఆ స్థలంకి వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అప్పటి వరకు ప్రయత్నాలు చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి అంటారు, సార్ చాలా ప్రయత్నాలు చేశాం కానీ ఒక్కరు కూడా బతికి రాలేదు, అందరూ చనిపోయారని చెప్తున్నారు. వాళ్ళు అంటారు, వీళ్ళు 4 కాదు, వీళ్ళతో పాటు చాలామంది అందులో చనిపోయి ఉంటారు, ఎంతమంది చనిపోయారో వెతకాలి, ఇది మనుషుల చేతులతో సాధ్యమయ్యే పని అయితే కాదు. ఇంతలో అధికారి అన్నాడు, పెద్ద పెద్ద యంత్రాలు తెప్పిద్దాం, ఆ యంత్రాల సహాయంతో ప్రయత్నాలు చేద్దాం అంటున్నారు. నేను అన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, ఇస్తాను, కనీసం కొంతమంది బతికిన చాలు కదా అన్న. పెద్ద పెద్ద యంత్రాలు తెప్పించారు, ఆ యంత్రాల సహాయంతో ప్రయత్నాలు చేస్తున్నారు. నాతో పాటు లక్షల మంది ప్రజలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, పోలీస్ కమిషనర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ రాత్రంతా మేమందరం కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత శ్రమ పడినా కనీసం ఒక్క శవం కూడా బయటికి తీయలేకపోయాం. మరుసటి రోజు ఏ న్యూస్ పేపర్లు చూసినా ఆ పడిపోయిన 5 అంతస్తుల బిల్డింగ్ ఫోటో నా ఫోటో, పడిపోయిన 5 అంతస్తుల బిల్డింగ్ ఫోటో నా ఫోటో, ఇదిగోండి ఇదే ఆ పడిపోయిన బిల్డింగ్ ఫోటో. ఈ సాక్ష్యం పుస్తకం ఫ్రంట్ పేజీలో వేసాం. ఇది నా సొంత ఫోటో కాదు, నేను ఫోటోలు తీసిన పోలీసులు ఊరుకోరు, ఇది న్యూస్ పేపర్ని స్కాన్ చేసి తీసాం. ఆ మరుసటి రోజు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. మరుసటి రోజు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క శవం కూడా రావట్లేదు. మరుసటి రోజు ఫొటోస్ పుస్తకం వెనక భాగంలో వేసాం. ఇవి కూడా న్యూస్ పేపర్వే. అప్పటి వరకు ప్రయత్నాలు చేసిన అధికారులు అన్నారు, ఇంకా అందరూ చనిపోయి ఉంటారండి, ఎందుకంటే ఇంచుమించు గత 2-3 రోజులుగా ఆ కిందన ఉన్న 4 ఆహారం ఉందా లేదు, నీరుందా లేదు, గాలి ఉందా లేదు, చనిపోయారు అని డిక్లేర్ చేసి, దానికి కారణం నేనే అని నా చేత అనేక కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఆ నేరం అంతా నా మీద మోపి నన్ను కోర్టులో సబ్మిట్ చేసి అక్కడి నుంచి నన్ను జైలుకి తీసుకెళ్తాం అంటున్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు, ఈయన జైలుకి వెళ్తాడు కానీ మరలా వెనక్కి రాడు అంటున్నారు. నాకు అర్థమైపోయింది, నేను జైలుకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాను. ఎందుకంటే నా కారణంగా 4 చనిపోయారు ఇప్పటికే, ఇంకెంతమందో. ఇదంతా దూరం నుంచి చూస్తున్న నా భార్యకి మెంటల్ షాక్ వచ్చింది, పిచ్చిదైపోయింది, పిచ్చి పిచ్చిగా అరుస్తుంది, కేకలేస్తుంది. దూరం నుంచి నా భార్యను నేను చూస్తున్న పోలీసుల మధ్యలో నుంచి ఏడుస్తున్నానండి. ఎందుకో తెలుసా, పిచ్చిదైపోయిన నా భార్యని ఈ పోలీసుల మధ్యలో నుంచి పిచ్చి ఆసుపత్రికి నా భార్యని తీసుకెళ్ళలేకపోతున్నాను. నా భార్యను చూసి ఆడకి ఏం చేయగలను? నా భార్య పక్కనే నా 2 చిన్నపిల్లలు ఉన్నారండి. ఆకలితో మలమలం ఆడిపోతూ అంటారు, ఆకలి ఆకలి ఆకలిని ఏడుస్తున్నారండి. తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళి ఆకలిని ఏడుస్తున్న పిల్లలకి అన్నం పెట్టలేని తండ్రినండి నేను. తల్లి పిచ్చిదైపోయింది, తండ్రి పోలీసుల మధ్య ఉన్నాడు. ఇట్లా నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారు నాకు తెలియట్లా. నేను చూస్తే జైలుకి వెళ్ళిపోతున్నా. నా భార్య పిచ్చిదైపోయింది, నా భార్య పిచ్చిదైపోయి నాశనం పోతుంటే ఎవరు కాపాడతారు? నా పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు, వాళ్ళని ఎవరు రక్షిస్తారు? ఖైదీగా జైలుకి వెళ్ళిపోతున్నా, నన్ను ఎవరు కాపాడతారు అని ఏడుస్తున్నా. పిల్లరా, నన్ను కాపాడడానికి ఎవరు రావట్లేదు. నా స్నేహితులు ఉన్నారు, డబ్బున్నోలే, నా అన్నదమ్ముల బంధువులు ఉన్నారు, డబ్బున్నోలే. ఎందుకో వాళ్ళు భయపడి దాక్కున్నారు, భయం వేసి దాక్కున్నారు. నన్ను రక్షించడానికి కాపాడడానికి ఎవరు రావట్లా. మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. మా అమ్మ భక్తిగల కోమటల కుటుంబంలో పుట్టింది. చిన్నప్పుడు నన్ను ప్రతిరోజు మా అమ్మ ఒక గుడికి తీసుకెళ్ళి
నాన్న మన దేవుడు రా అనేది. రెండో రోజు ఇంకో గుడికి తీసుకెళ్ళేది, ఈయన కూడా మన దేవుడు అనేది. మూడో రోజు ఇంకో గుడికి తీసుకెళ్ళి ఈయన కూడా మన దేవుడు అనేది. అందుకే చిన్నప్పటి నుంచి నా ఆలోచన ఏంటంటే, నాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. నా కష్టంలో, నా ఇబ్బందిలో, బాధలో ఏ దేవుడైనా కాపాడతాడని ఆ భయంకర పరిస్థితుల్లో తల బాదుకుని ఏడుస్తూ ఏమంటున్నానంటే, ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి. ఎంతసేపు తల బాదుకొని ఏడుస్తున్నా, నిజం చెప్తున్నా, ఆ లక్షల మంది ప్రజల మధ్యకి ఒక్కరు కూడా వచ్చి కాపాడలే. నేను అనుకున్నాను, దేవుడనేవాడు అస్సలు లేడు, ఇదంతా మోసం దగ అనుకున్న పరిస్థితుల్లో నా దగ్గర పనిచేస్తున్న ఒక వాచ్మెన్ భార్య, ఒక పని మనిషి ఆ లక్షల మంది ప్రజల మధ్యకి పరిగెత్తుకొస్తుంది. నేను లక్షల మంది ప్రజలు చూస్తుండగా ఆ పని మనిషి పరిగెత్తుకొచ్చి మేమందరూ చూస్తుండగా ఆ కుప్పకూలిపోయిన 5 అంతస్తుల భవనం ముందు మోకాలేసి 2 చేతులు పైకెత్తి యేసు ప్రభుకి ప్రార్థన చేస్తుంది. ఆమె ఏమంటదంటే, యేసయ్యా నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి, నీకు అసాధ్యమైందంటూ ఏది. పైగా విచిత్రమైన మాట అంది, ప్రభువా నువ్వు సజీవుడైన దేవుడివి, మాట్లాడే దేవుడు అంటది. నువ్వు మాట్లాడే దేవుడు కాబట్టి ఈ భోగి శాంతారా గారితో నువ్వు మాట్లాడని ప్రార్థన చేస్తుంది. నిజంగా యేసు ప్రభు నాతో మాట్లాడతాడా? రెండవది అంటది, ప్రభువా ఎక్కడ తవ్వాలో, ఎక్కడ ప్రయత్నం చేయాలో ఆ స్థలాన్ని నువ్వే చూపించంటది. నిజంగా యేసు ప్రభు అక్కడికి వచ్చి ఎక్కడ తవ్వాలో ఆ స్థలాన్ని చూపిస్తాడా? మూడవది అంటది, ప్రభువా అక్కడ తవ్విన తర్వాత ఆ 4 మనుషులు సజీవులుగా బ్రతికి రావాలంటది. మీరు హల్లెలూయా చప్పట్లు కొడుతున్నారు, నాకు ఒళ్ళు మండిపోయింది. ఎందుకు నిజం చెప్తా. ఆమెతో అన్నాను, ఇదిగమ్మాయి నువ్వు ప్రార్థన చేసినట్లు నిజంగా యేసు ప్రభు స్వయంగా నాతో మాట్లాడితే, నువ్వు ప్రార్థన చేసినట్లు నిజంగా యేసు ప్రభు ఆ స్థలాన్ని చూపిస్తే, నువ్వు ప్రార్థన చేసినట్లు నిజంగా ఆ 4 మనుషులు సజీవులుగా బ్రతికొస్తే నేను క్రైస్తవుడిగా మారిపోతానన్నా. ఎస్, ఇది మత మార్పిడి కాదు, మత మార్పిడి మాఫియా అంతకంటే కాదు. ప్రార్థనా శక్తి, ద పవర్ ఆఫ్ ప్రేయర్. నీలో నిజంగా ప్రార్థనా శక్తి ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే నిజంగా నాతో మాట్లాడితే, నువ్వు ప్రార్థన చేస్తే నిజంగా ఎక్కడ తవ్వాలో దేవుడే దాన్ని చూపిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే నిజంగా ఆ 4 బతికొస్తే నేను క్రైస్తవుడిగా మారుతా. డబ్బు కోసం కాదు, మత మార్పిడి కాదు. వెంటనే ఆమెడు మోక్కలేసింది, ప్రభువా శాంతారా గారితో మాట్లాడు, శాంతారా గారితో మాట్లాడని ప్రార్థన చేయి. ఇంకానే ఆశ్చర్యకరమైన దేవుడు ఈ లక్షల మంది ప్రజల మధ్య నిజంగానే నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆవిడ యేసయ్య నక్షత్రం, సాతాన్ నక్షత్రం కాదు. మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, అక్కడ ప్రయత్నించాయి, అక్కడ ప్రయత్నించి అంటున్నాడు. నాకు అనుమానమే, నిజంగా యేసు ప్రభువా కాదా? అనుమానమే, నిజం చెప్తున్నా. నేను అన్నాను, నువ్వు నిజంగా యేసు ప్రభువేనా? నాతో మాట్లాడిన నువ్వు నిజంగా యేసు ప్రభు అయితే ఎక్కడ త్రవ్వాలో, ఎక్కడ ప్రయత్నం చేయాలో ఆ స్థలాన్ని నువ్వు చూపించావు అన్న. ప్రేమ కలిగిన దేవుడు. నేను అడగంగానే నా ముందరే మట్టిలో నుంచి, భూమిలో నుంచి ఒక గొప్ప వెలుగుని రప్పించాడండి. లక్షల మంది ప్రజలతో పాటు నాకు భయం వేసింది. ఎందుకంటే అందరం చూస్తున్నాం, ఒక్కడు కాదు. ఆ వెలుగును చూడంగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు పరిగెత్తుకొచ్చి ఆ వెలుగుని ఫోటోలు తీశారు. పేపర్లు వేస్తారా ఇరా, ఇదిగోండి పుస్తకంలో వేసాం. ఆ వెలుగు వచ్చింది. పత్రిక విలేకరులు ఫోటోలు తీశారు, పేపర్లు వేశారు, స్కాన్ చేసి ఇందులో వేసాం. పిల్లరా, ఆ వెలుగులో నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు తెలియదు యేసుక్రీస్తు లోకానికి ఆ వెలుగు రూపంలో ప్రత్యక్షమయ్యడం అందరికీ. ఆమె ప్రార్థన చేస్తే ఆ వెలుగు రూపంలో మేమందరూ యేసయ్య ముఖ దర్శనం చేసుకున్నాం. ఆ వెలుగులో నుంచి ప్రభు నాతో ఏమంటాడంటే, ఇక్కడ ప్రయత్నం చేయి, ఆ 4 బతికొస్తారు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను ప్రయత్నం చేయాలొద్దా? 100కు 100 ప్రయత్నం చేయాలని డిసైడ్ అయ్యా. పరిగెత్తుకెళ్ళాను. పోలీసులు, ఫైర్ సర్వీసులు ప్రయత్నించి పడేసిన పనిముట్టుల్లో ఒక గుణపం తీసుకున్నా. అందరూ చూస్తుండకే నేను తవ్వడం ప్రారంభించా. పోలీసులు చూస్తారో చూడరా, 2 పోలీసులు నాకు తోడొచ్చారు.
2 ఫైర్ సర్వీస్ వాళ్ళు తోడొచ్చారు. మేము 5 కలిపి తవ్వుతున్నాం. అక్కడ లక్షల మంది చూస్తున్నారు. ఏం జరుగుద్ది? నిజంగా బతికొస్తారా? ఏం జరుగుద్ది? నిజంగా బతికొస్తారా? అందరూ చూస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను. కొంత సమయం అయిన తర్వాత మేము తవ్వుతున్న స్థలం దగ్గర నుంచి ఒక భార్య, ఒక భర్త, 2 చిన్న చిన్న పసిపిల్లలు, వీళ్ళు 4 కూడా సజీవులుగా బ్రతికొచ్చారండి. 4 బ్రతికొచ్చారు. అంతేనండి. నా రాతి హృదయం పగిలిపోయింది. వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులందరూ పరిగెత్తుకొచ్చి ఫోటోలు తీసి ప్రతి పేపర్లో వేశారు. ఇదిగో న్యూస్ ఇందులో వేశారు. ఏ టెలివిజన్లో చూసినా 4 బ్రతికొచ్చినట్టు చూపిస్తున్నారు. ఇదంతా స్థలంలో చూసిన నా కంపెనీలో పనిచేస్తున్న 100 మంది పనివారు క్రైస్తవులుగా మారిపోయారు. నాతో పనిచేస్తున్న ఇంజనీర్లు, నేను కూడా క్రైస్తవులుగా మారాం. ఇది మత మార్పిడి, మాఫియా ఏం కాదండి. ద పవర్ ఆఫ్ ప్రేయర్. పవర్ ఆఫ్ ప్రేయర్. ఆయన నక్షత్రాలు ప్రార్థన వీరులు. ఆయన నక్షత్రాలు విశ్వాస వీరులు. దేవుడు అబ్రహాముని పిలిచి చూడు అంటాడు. విశ్వాసులకి నువ్వు తండ్రివి, నీ పిల్లల విశ్వాస వీరులు. అబ్రహాం మన పిల్లలంట విశ్వాస వీరులు. ఎలా అవుతారు తెలుసా? ప్రతి ఆదివారం దేవుని వాక్యం వినటం వల్ల ఏమొస్తుంది? కొట్టా చప్పట్లు. ఆదివారం ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి మన పిల్లల్ని వాక్యం వినిపించేటట్టు చేయాలంటే వాళ్ళు విశ్వాస వీరులుగా మారాలి. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. వాక్యం వినటం వల్ల ప్రార్థన వస్తుంది. పిల్లరా, ఒక మాట చెప్తా. లక్షల మంది ప్రజల మధ్య ఆ 4 బతికొచ్చేటప్పటికి ఏ పేపర్లో చూసినా 4 బతికొచ్చేటట్టు చేస్తున్నారు. ఈ పుస్తకం వెనక నేసాం. ఇంకా మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ స్థలంలో 17 మంది పోలీసులు బాప్టిజాలు తీసుకొని వైజాగ్లో సేవ చేస్తున్నారు. వాళ్ళు కూడా మీ మధ్యకు వచ్చి సాక్ష్యం చెప్పుదురు గాక. సంతోషమా? ఇంకో మాట చెప్తా. ఆ కింద నుంచి బతికొచ్చిన 4 క్రైస్తవులు కారు. విపరీతంగా పూజలు చేసే వెలమల కుటుంబాలు చెందిన వ్యక్తులు. విపరీతంగా యేసుప్రభుని తిడతారు. ఆ కింద నుంచి బతికొచ్చిన ఆయన పెద్ద పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్లు కట్టి లక్షలు సంపాదించే మనిషి. ఈరోజు అట్లాంటి కుటుంబం మీ మధ్యకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. మీ మధ్యకు వచ్చి చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఆ కుటుంబం ఇప్పుడు లక్షల సంపాదన విడిచిపెట్టేసి దేవుని సేవకులుగా మారిపోయారు. కొట్టో చప్పట్లో. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. నెక్స్ట్ టైము ఆ బతికొచ్చిన వాళ్ళు వచ్చి మీ మధ్య సాక్ష్యం చెప్పుదురు కాక. గట్టిగా చప్పట్లు కొట్టచ్చుగా. మీకు ఇష్టమేనా? పాష్ గారికి అడగకుండా అనౌన్స్ చేశా. నెక్స్ట్ టైం ఎంత మజాగా ఉంటుందో తెలుసా? బతికొచ్చిన వాళ్ళు వస్తారు బిల్డింగ్ కింద నుంచి. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి
స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. ఇప్పటికే 4 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. 10 గంటలు 4 నిమిషాలు. అది క్లోజ్ చేస్తున్నా. ప్రియులారా, నేను విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కూడా ఉన్నా. మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైల్లో ఉన్నారు. అంత సులువుగా బయటికి రాలా. అవునా కదా? చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో ఉన్నారు. అంత సులువుగా బయటికి రాలా. నా మొక్క నేను ఎలా వస్తాను? కానీ కేవలం ప్రార్థన ద్వారా దేవుడు నన్ను 3 రోజుల్లో జైలు నుంచి బయటికి తీసుకొచ్చాడు. దాని గవర్నమెంట్ ఆర్డర్ కాపీ విత్ గవర్నమెంట్ సీల్తో ఇందులో ఉంటుంది, మీరు చూసుకోండి. ఇలాంటి అద్భుత కార్యాలు చేసే దేవుడు మన యేసయ్య. ఆమెను చెప్తారా? గట్టిగా చెప్తారా? అంచేత ప్రియులారా, ఇంకా చాలా విషయాలు ఈ పుస్తకాలు రాశాను. ఎందుకంటే ఇలా మీటింగ్లో చెప్పడం అవ్వదు. ఇందులో అన్ని ఫోటోలు ఉన్నాయి, గవర్నమెంట్ సర్టిఫికేట్లు ఉన్నాయి, రుజువుల ఆధారాలు ఉన్నాయి. స్తోత్రాలు చెప్తారా? ఇంకా గట్టిగా చెప్పచ్చేమో, ఇంకా గట్టిగా చెప్పచ్చేమో. మంచిది. అనేక రుజువులు ఆధారాలతో, ఫోటోలతో, గవర్నమెంట్ సర్టిఫికేట్లతో నీ పుస్తకం మరలా ప్రింట్ చేయాలా వద్దా చెప్పండి? చేద్దాం కదా. ఈ పుస్తకాలు విశాఖపట్నం ఆల్ఫా బుక్ సెంటర్లో దొరుకుతాయి. అక్కడ 50 రూపాయలకు మీకు ఇస్తారు, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రింటింగ్ రేటుకే ఇద్దాం, అంతే కదా. 28 రూపాయలు పడింది మాకు. ఇక్కడ మురళి తమ్ముడు ఉన్నాడు. ఈయన డాక్ యార్డ్లో ఇంజనీర్, షిప్పులు ఇంజనీర్ రిపేర్ చేస్తాడు. మంచి క్వాలిఫైడ్ ఇంజనీరు. నాకు ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా సెలవు పెట్టో పెర్మిషన్ పెట్టో నన్ను తీసుకొచ్చి డ్రైవ్ చేసి తీసుకెళ్ళిపోతాడు. అంచే దేవుడు తన కుటుంబాన్ని, తన బిడ్డలను దీవించును గాక. తమ్ముడు మురళి దగ్గర ఉంటాయి పుస్తకాలు, కొద్దిగా ఉంటాయి. నేను మళ్ళీ తర్వాత పంపిస్తా. ఈ పుస్తకం 28 రూపాయలకి ఇస్తాడు. మీరు చిల్లర ఇస్తే, చిల్లర ఇవ్వకపోతే 30 రూపాయలు తీసుకుంటాడు. నా 2 రూపాయలు నాకు ఇవ్వండి పాస్టర్ గారు, నా ఎంట పడద్దు, ప్రింటింగ్ ఇచ్చేస్తాం. ఓకే. మంచి క్యాలెండర్లు తెచ్చాను, చాలా బాగుంటాయి. 50 రూపాయల క్యాలెండరు, అది మీకు 20 రూపాయలకి ఇస్తాడు. ఈ పుస్తకం ఆ క్యాలెండర్కి వెళ్ళి 50 రూపాయలు, చిల్లర గొడవ ఉండదు. ఆ క్యాలెండర్ నేను వేసుకుంటా డబ్బులు. అంచేత మీ అందరికీ ప్రభు పేరు వందనాలు. ప్రియులారా, మరలా వేచి చూద్దాం. ఈసారి ఎవరు సాక్ష్యం చెప్పడం రావాలి? బతికొచ్చి 4 రావాలి. మనందరం కలిసి ఆయన నక్షత్రాలుగా పనిచేద్దాం. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. మీ అందరికి సంతోషమేనా? సంతోషే కదా. ఈ రాత్రి మళ్ళీ ప్రయాణం చేసి రేపు మా సంఘాల్లో నేను వాక్యం చెప్పాలి. మీ అందరికీ ప్రభు పేరు వందనాలు. దీంట్లో ఫోన్ నెంబర్, అడ్రస్ ఉంది. మీరు ఎప్పుడైనా విశాఖపట్నం వస్తే, అవకాశం ఉంటే, మీకు ఆరాధన ఉంటే అక్కడ ఉండిపోండి. ఎక్కడ ఆరాధన లేకపోతే అడ్రస్ ఉంది, ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చి మీరు సాక్ష్యం చెప్పచ్చు. దేవుడు ఈ సమయం ఇచ్చిన ప్రభు గారు వందనాలు చెల్లిస్తూ స్థానిక దైవ సేవకులకి ఈ సమయాన్ని ఇస్తున్నాను. ప్రభు పేర దైవ సేవకులకు వందనాలు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా చెప్దామా స్తోత్రాలు? హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారంతా మరొకసారి దేవుని స్తోత్రం చెబుదాం. 2 చేతులు తీసుకొచ్చిన వారందరూ దేవుని స్తోత్రం చెబుదాం. బిగ్గరగా మరొకసారి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నక్షత్రం నడిచింది, నడిపించింది. దేవునికి స్తోత్రం. మనము కూడా నడవాలి, నడిపించాలి దేవుని సన్నిధికి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి రాత్రి సందేశాన్ని, దైవ సందేశాన్ని మనం విన్నాము. దైవజనులు మరి భోగి శాంతారావు గారు అయ్య గారి ద్వారా చాలా సాక్ష్యము, జయము కలిగిన దేవుని వాక్యము మనం విన్నాము. మన హృదయాల్లో ఫలింప చేయబడినట్టుగా ప్రార్థన చేసుకుందాం. మన ఈ సమయంలో మరి ప్రార్థనలో మనం ఏకే విందాము. దయతో అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రార్థనలో మనం ఏకే విందాం. మన మధ్యలో ఉన్న దైవజనులు జాన్ బాబు గారు ప్రార్థనలో నడిపిస్తారు. మనం అందరం ప్రార్థన పూర్వకంగా ఏకే విందాం. ప్రైజ్ గాడ్. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీకు వందనాలు. ఈ రాత్రి
ఈ కెంగువలో మీ యొక్క క్రిస్మస్ వేడుకను మీ దాసులు జేమ్స్ రాజ్ అయ్య గారి యొక్క కుటుంబం ద్వారా, సంఘం ద్వారా, దూర ప్రాంతం నుండి మీ దైవ సేవకులు శాంతయ్య గారిని మీరు తీసుకొని వచ్చి తన సాక్ష్యాన్ని, నీ మాటలను సూటిగా తేటగా మా అందరికి మీరు వినిపించినటువంటి విధానం బట్టి స్తోత్రాలు. ఈ కార్యక్రమం ప్రభా చక్కగా పాటల ద్వారా, డ్యాన్సుల ద్వారా, వాక్యం ద్వారా మా అందరినీ తృప్తిపరిచి బలపరిచి నడిపించినందుకు స్తోత్రాలు. దేవా, మీరు మాత్రం మహిమ పొందుకున్నారు, స్తోత్రాలు. మిగతా కార్యక్రమాలు కూడా మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.